శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 20 రోజులుగా మనం వేదవ్యాస ప్రణీతమైనటువంటి శివమహాపురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శివుడి యొక్క దివ్యానుగ్రహంతో నేను చెప్పగలుగుతుంటే మీరు శ్రవణం చేయగలుగుతున్నారు. నిన్నటి రోజున శివుడికి జలంధరుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం, ఆ తర్వాత జలంధరుడి యొక్క వధ, అది పూర్తి చేసుకొని శంఖచూడు అనేటువంటి రాక్షసుడి యొక్క జన్మ వృత్తాంతం, ఆయన యొక్క వివాహం, అలాగే శంఖచూడు యొక్క పూర్వజన్మ యొక్క వృత్తాంతం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున ఈ శంఖచూడు యొక్క బాధలు తట్టుకోలేక దేవతలంతా కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి శరణు వేడేటటువంటి ఘట్టంతో ప్రారంభం చేసుకుందాం. 21వ భాగం. మనం రుద్ర సంహితలో యుద్ధఖండంలో ఉన్నాం. ఆ కైలాసలోకం 32 కోట్ల యోజనాల విస్తారంతో 8 వాకిళ్లతో ఉంది. 8 దిక్కులు 8 వాకిళ్లు ఉన్నాయి. అది నిరాధారంగా ఆకాశంలో ఉంది. మొదటిదైనటువంటి తూర్పు వాకిలిని బ్రాహ్మీ శక్తితో కూడి హంసవాహనాన్ని ఎక్కి భైరవుడు రక్షిస్తుంటాడు. ఆగ్నేయ ద్వారాన్ని మాహేశ్వరీ శక్తితోటి మేకపోతు వాహనం ఎక్కి రురుభైరవుడు కావలి కాస్తూ ఉంటాడు. దక్షిణ ద్వారంలో మయూర వాహనం ఎక్కి కౌమారీ శక్తి సహితుడై చండ భైరవుడు నిలబడి ఉంటాడు. నైరుతి ద్వారంలో వైష్ణవీ శక్తి సహితుడైనటువంటి భైరవుడు, క్రోధ భైరవుడు అంటారు ఆయన్ని, గరుడ వాహనంతో కూడి ఉంటాడు. ఆయన వారాహి శక్తితోటి కూడి మహిష వాహనం మీద పశ్చిమ ద్వారాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఎవరు? ఉన్మత్త భైరవుడు ఆయన పేరు. మాహేంద్ర శక్తి మేళనంతో గజవాహనం ఎక్కి కపాల భైరవుడు వాయువ్య ద్వారంలో ఉంటాడు. కాకి వాహనంతో చాముండీ శక్తి సహితుడై ఉత్తర ద్వారంలో భీషణ భైరవుడు రక్షణగా ఉంటాడు. భైరవుళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. ఈశాన్య ద్వారంలో మహాకాళీ శక్తి సమేతుడై సంహార భైరవుడు కావలి ఉంటాడు. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు పరివృతులై అష్టభైరవ పరిరక్షితమైనటువంటి అష్టద్వారాలను దాటి శివుడి యొక్క సభా మంటపాన్ని చేరుకున్నారు వీళ్ళంతా. ఆ మంటపం 4 ద్వారాలతో ఉంది. 4 వేదాలతో శోభిస్తూ ఉన్నది. తూర్పు ద్వార గోపురం తెల్లటి రంగులో ఉన్నది. అది ఋగ్వేదమయం. పశ్చిమ ద్వార గోపురం శుభ్రవర్ణ తోటి అలంకృతమై ఉన్నది. అది సామవేదమయం. దక్షిణ ద్వార గోపురం నీలవర్ణంలో విరాజమానమై యజుర్వేద సంయుక్తంగా ఉంది. ఉత్తర ద్వార గోపురం కుంకుమరాగ రంజితమై అథర్వణ వేదమయంగా ఉంది. ఈ విధంగా చతుర్వేద ద్వారాలను దాటి మహాద్వారాన్ని సమీపించి అక్కడ ద్వారపాలకుడైనటువంటి నందీశ్వరుని స్తోత్రం చేశారు. ఆయన యొక్క అనుమతితోటి ఆ సర్వేశ్వరుడి యొక్క సాన్నిధ్యానికి చేరుకున్నారు ఈ యొక్క దేవతా బృందం అంతా కూడా. అక్కడ శివుడు ఎట్లా ఉన్నాడు? ప్రణవార్థ స్వరూపుడు,
మూర్తిత్రయ అతీతుడు, సచిదానందాత్మక పరబ్రహ్మ, శబ్దవాచ్యుడు అయినటువంటి సర్వేశ్వరుడు నవరత్న స్థగిత స్వర్ణ సింహాసనాన్ని అధిరోహించి 4 వేదాలు స్తోత్రం చేస్తూ ఉండగా, 64 సిద్ధులు ఆయనకి ఊడిగం చేస్తూ ఉండగా, దేవశ్రేష్ఠులు నమస్కారాలు చేస్తూ ఉండగా, కూతి, ఖ్యాతి, ధృతి, ప్రీతి, అరుంధతి ఇటువంటి ఏకాదశ పతివ్రతలు పరిచర్యలు చేస్తూ ఉండగా, సావిత్రి, గాయత్రి మంత్రశక్తులు ఆయనకి తమ యొక్క మనవులు తెలుపుతూ ఉండగా, లక్ష్మీ, వాణి, శచి ఆయనకు కైవారం చేస్తుండగా, తుంబురుడు, నారదుడు గానం చేస్తూ ఉండగా, రంభ, ఊర్వశి, మేనకాదులు సుకుమారమైనటువంటి లాస్యాన్ని చేస్తూ ఉండగా, లాస్యం అంటే ఆడవాళ్ళు చేస్తే లాస్యం, మగవాళ్ళు చేస్తే తాండవం, శివుడు చేస్తాడది. అలాగే ఏకాదశి రుద్రులు, 12 ఆదిత్యులు, అష్టవసువులు, రుద్రగణాలు, ప్రమథగణాలు, దేవగణాలు, భక్తగణాలు జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా, కిరీట కుండల రత్నమాల విభీషుడుడై, భస్మోద్దోళిత సర్వాంగుడై, కేళీ పంకజ లీలాహస్తుడై, సుందర మందహాస వదనారవిందుడై శంకరుడు దర్శనమిచ్చాడు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సందర్శించి దేవతలు వాళ్ళ యొక్క కళ్ళ నుంచి ఆనందాశ్రువులు ఒలుకుతూ ఉన్నాయి. వాళ్ళు దీనంగా ఆ శంఖచూడి యొక్క వృత్తాంతాన్ని మనవి చేసి రక్షించమని వేడుకున్నారు. అంతటా ఆ బ్రహ్మాదుల యొక్క ప్రార్థనని ఆలకించి సర్వేశ్వరుడైనటువంటి శంకరుడు ఈ విధంగా అంటున్నాడు: ఓ దేవతలారా, శంఖచూడుడి యొక్క వృత్తాంతం నాకు తెలుసు. మీరు భయాన్ని విడిచిపెట్టండి. ఈ విష్ణువు ఒకప్పుడు కృష్ణావతారాన్ని పొంది తాను స్వతంత్రుడని భావించి మోహితుడై రాధతో స్వేచ్ఛావిహారి అయి ఉన్నాడు. నేను నా మాయ వల్ల వారి యొక్క మంచి బుద్ధిని అపహరించి వారి చేతనే సుధాముడికి శాపం ఇప్పించి తిరిగి నా మాయను ఉపసంహరించాను. ఆ సుధాముడే ఈ శంఖచూడు. ఇప్పుడు మీరు వెంటనే కైలాసానికి వెళ్ళండి. అక్కడ రుద్రదేవుని సందర్శించండి. నా పూర్ణ రూపమే రుద్రుడు, అతడు భక్త సులభుడు అని పలికి శంకరుడు అంతర్ధానమైనాడు. ఆ తరువాత దేవతలు రుద్రుని సందర్శించి తమ యొక్క గోడు వెళ్లబుచ్చారు. ఆయన శంఖచూడుని పరిమార్చి మీకు అభ్యుదయాన్ని కలగజేస్తాను అని అభయమిచ్చి పంపించాడు. ఆ తరువాత తక్షణమే ఆ దానవుణ్ణి చంపాలి అని సంకల్పం చేశాడు రుద్రుడు. వెంటనే తనకిష్టుడైనటువంటి పుష్పదంతుణ్ణి, ఆయన పేరు చిత్రరథుడు, అక్కడ చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పి ఆ శంఖచూడుడి దగ్గరికి రాయబారిగా పంపించాడు. ఆ గంధర్వరాజు చిత్రరథుడు మనోహరమైనటువంటి ఆ రాక్షసుడి యొక్క నగరానికి వెళ్ళాడు. అక్కడ ద్వారపాలకులతోటి పరిరక్షితమైనటువంటి 12 ద్వారాలు దాటాడు. శస్త్రసంపన్నులైనటువంటి 3 కోట్ల రాక్షస గణాలు పరివేష్టించున్నటువంటి ఆ దానవ సమ్రాట్టును చూశాడు. వాడి యొక్క వైభవానికి దిగ్భ్రమ చెందాడు. తేరుకుని, ఓ దైత్యాగ్రణి, నేను రుద్రుడి యొక్క దూతని, నా పేరు పుష్పదంతుడు. రుద్రుడు పంపినటువంటి సందేశాన్ని వినిపిస్తాను, వినండి. ఓరి శంఖచూడ, వెంటనే దేవతల యొక్క సంపదని, రాజ్యాన్ని దేవతలకు అప్పచెప్పు, లేదా వీరులకు ఇష్టమైనటువంటి యుద్ధాన్ని చేసి వీర మరణం పొందు. దేవతలకు రాజ్యభారాన్ని, రాజ్య లాభాన్ని చేకూరుస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి నువ్వు వారి రాజ్యాన్ని వాళ్ళకిచ్చి వాళ్లతో సఖ్యంగా ఉండడమా, లేకపోతే మరణానికి సిద్ధంగా ఉండడమో, రెండిటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకొని నాకు జవాబు చెప్పు. దానికి శంఖచూడుడు, ఓ పుష్పదంతా,
నేను దేవతలకు రాజ్యాన్ని ఇవ్వను. రాజ్యం వీరభోజ్యం కదా. నేను వారి రాజ్యాన్ని నా యొక్క బాహుపరాక్రమం వల్ల గెలిచాను. దేవతలతో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క రాజ్యాన్ని గెలిచినప్పుడు ఈ రుద్రుడు లేడా? అప్పుడేం చేస్తున్నాడు? విందులు ఆరగిస్తున్నాడా? లేకపోతే నృత్యగాన విలాసాలతోటి పొద్దుబుచ్చుతున్నాడు? మరొక మాట, చిరకాలంగా దానవులమైనటువంటి మాకు దేవతలకు వైరం ఉంది. అసలు పూర్వదేవతలం మేమే. చూడండి, పరమేష్టి ప్రథమ సృష్టిలో మొట్టమొదట అతడి యొక్క తమోమయ దేహం నుండి మేమందరం కూడా పుట్టాం. పితామహుడు ఆ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు రాత్రి వచ్చింది, చీకటి పడింది. తర్వాత రెండో సృష్టిలో సత్వమయ శరీరాన్ని ధరించాడు బ్రహ్మ. అప్పుడు దేవతలను సృష్టించి ఆ శరీరాన్ని కూడా విడిచిపెడితే అదే మనుష్యులందరికీ పగలైంది. మూడవ సృష్టిలో సాత్విక శరీరాన్ని ధరించి పితృలోకాన్ని సృష్టించి ఆ శరీరాన్ని విడిచిపెడితే అప్పుడు సంధ్యా సమయం ఏర్పడింది. ఓ పుష్పదంత, ఆ విష్ణువు కపట బుద్ధితో మా రాక్షసులను చంపాడు. బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కాడు. ఏం బావుకున్నాడు? ఉన్న ఒక్క కొడుకు ఆ విరూపాక్షుడి యొక్క కంటి మంటకు దగ్ధం అయిపోయినాడు. ఎవరైనా? మన్మధుడు. ఆ రుద్రుని విష్ణుమాయలో పడద్దని చెప్పు. ఆ రుద్రుణ్ణి విష్ణువు యొక్క మాయలో పడద్దని చెప్పు. నేను ప్రజారాజ్యకంగా పరిపాలన చేయటం లేదా? సర్వము కాలాధీనం. కాలంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు? దేవతలకు రాజ్యాన్ని అప్పచెప్పడం మాత్రం కల్లా. నేను రుద్రుడితో యుద్ధాన్నే కోరుకుంటున్నా. వెళ్ళి నా సందేశాన్ని ఆయనకు యథాతథంగా వినిపించు అని చెప్పి కొలువుకు చాలించి తన యొక్క అభ్యంతర మందిరంలోకి వెళ్ళిపోయాడు శంఖచూడుడు. పుష్పదంతుడు నేరుగా కైలాసానికి తిరిగి వచ్చాడు. శంఖచూడుడు చెప్పినటువంటి మాటలన్నీ రుద్రుడికి యథాతథంగా వినిపించాడు. శంఖచూడుడి యొక్క ధిక్కారానికి మండిపడ్డాడు రుద్రుడు. వెంటనే నందీశ్వరుణ్ణి, వీరభద్రుణ్ణి, అష్టభైరవులను, క్షేత్రపాలకులను, ఆదిత్యులను, అష్టవసువులను, దిక్పాలకులను, గణాధ్యక్షులను అందరినీ పిలిపించాడు. యుద్ధానికి సన్నద్ధులు కావాలని ఆజ్ఞాపించాడు. వెంటనే మహాకాలుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగళాక్షుడు, వికంపనుడు, విరూపుడు, వికృతి, మణిభద్రుడు, భాస్కరుడు, కపిలుడు, దీర్ఘదంష్టుడు, తామ్రలోచనుడు, కాలంకరుడు, బలీభద్రుడు, కాలజిహుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు, రణశిలాహుడు, దుర్జయుడు, దుర్గముడు, ఇట్లా శ్రేష్ఠులైనటువంటి గణాధ్యక్షులను, అంటే గణాలకు అధిపతులని తమ తమ సేనతోటి కదిలారు ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ వల్ల. అనంతమైనటువంటి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి రుద్రగణాలన్నీ కూడా క్షణంలో వచ్చారు అక్కడికి. ఆ సంఖ్యను చెప్పడం ఎవడి వల్ల కాదు. సూత్రుడు అంటున్నాడు, ఓ మునులారా, మనకి సంఖ్యను లెక్కించడానికి వేద మార్గం ఒకటి ఉంది. 10, 100 ఇలా 36 స్థానాల వరకు గణన ఉంది. 36 అంకెలు ఉన్నాయి అని వాటన్నిటి చెప్పాడు. అంటే ఏకం, దశకం, శతం, సహస్రం, దశసహస్రం, లక్ష, దశలక్ష, కోటి, దశకోటి, శతకోటి, అర్బుదం, న్యర్బుదం, ఖర్వం, మహాఖర్వం, పద్మం, మహాపద్మం, క్షోణి, మహాక్షోణి, శంఖం, మహాశంఖం, క్షితి, మహాక్షితి, క్షోభం, మహాక్షోభం, నిధి, మహానిధి, సాగరం, మహాసాగరం, హరి, మహాహరి, ఫణి, మహాఫణి, క్రతు, మహాక్రతు, భూరి, మహాభూరి. ఇవన్నీ 36 స్థానాలు ఉన్నాయి. అంటే 36 అంకెలు ఉంటాయి. ఈ సంఖ్యను దాటిపోయింది రుద్రగణాలు. అంటే లెక్కకు అందటల్లా. వాళ్ళందరూ ఆకారంలో రుద్రుడినే పోలి ఉన్నారు. అందులో కొందరు బ్రహ్మ, విష్ణు, ఇంద్రుల యొక్క రూపాల్లో ఉన్నారు.
100 చేతులు కలిగినటువంటి భద్రకాళి అనేక రత్నశోభితమైనటువంటి విమానాన్ని ఎక్కి ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి మాలలను ధరించి రక్తచందనాన్ని శరీరం మీద పూసుకొని చక్కటి స్వరంతో పాడుతూ నృత్యం చేస్తూ ఆనందంతో నవ్వుతూ భక్తులకి అభయమిస్తూ శత్రువులకు భయం గొలుపుతూ భయంకరము చంచలమైనటువంటి యోజనం పొడవు గల తన యొక్క నాలికను తిప్పుతూ బయలుదేరింది. ఆమె చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మం, ఖడ్గము, ధనస్సు, బాణం, కపాలం, ముద్గరం, ముసలం, త్రిశూలం, శక్తి, వజ్రం, డాలు, ఇన్ని ఆయుధాలున్నాయి. ఆ తల్లి వైష్ణవ, వారుణ, వాయువ్య, నారాయణ, గాంధర్వ, బ్రహ్మ, గారుడ, పర్జన్య, పాశుపత, జృంభణ, పార్వత, మహావీర, సౌర, కాలకాల, మహానల, మహేశ్వర, సమ్మోహన ఇటువంటి అస్త్రాలన్నీ ఆ తల్లి దగ్గర ఉన్నాయి. ఆమె 3 కోట్ల డాకిని గణాలతోటి 3 కోట్ల యోగిని గణాలతోటి వచ్చింది. భూత ప్రేత పిశాచ కోష్పాండ బ్రహ్మ రాక్షస బేతాళ రాక్షస యక్ష కిన్నెరులతో కూడి కుమారస్వామి వచ్చాడు. తండ్రికి నమస్కరించాడు. ప్రక్కనే నిలబడ్డాడు. రుద్రుడు వీళ్ళందరితో కూడి సుందరమైనటువంటి చంద్రభాగా నదీ తీరంలో ఒక పెద్ద వటవృక్షం మూలలో విడిది చేశాడు స్వామి. వటవృక్షం అంటే మర్రి చెట్టు. ఇక మన కెమెరా అటువైపు తిప్పుతాం శంఖచూడుడి యొక్క రాజ్యంలోకి. శంకరుడు దూత పుష్పదంతుడికి వీరోచితంగా సమాధానం చెప్పి అంతఃపురంలోకి వెళ్ళాడు. తన భార్య అయినటువంటి తులసికి విషయం అంతా చెప్పాడు. వెంటనే ఆమె అన్నది, శంకరుడి విషయంలో అనాదరం చేయడం వద్దు అని భర్తకి హితవు చెప్పింది. ఆ స్త్రీ స్వభావంతో పలికిన ఆమె మాటలకి జ్ఞాని అయినటువంటి శంఖచూడు తన ప్రియురాలైనటువంటి తులసికి అనేక విషయాలు బోధించి ఆ రాత్రి సుఖంగా నిద్రపోయినాడు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడు. చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మాలన్నీ నెరవేర్చాడు. అలాగే ప్రాతకాల నిత్యకర్మలు నెరవేర్చుకున్నాడు. బ్రాహ్మణులకి వేద పారంగతులకి అంతులేనటువంటి దానాలు చేశాడు. తన పుత్రుణ్ణి సకల దానవలోకానికి సార్వభౌముడిగా అభిషేకం చేశాడు. సర్వమైన సంపదలను భార్యను అతడికి అప్పచెప్పాడు. వాళ్ళ అమ్మను అతనికి అప్పచెప్పి యుద్ధతంత్ర విశారదుడు మహారథుడు అయినటువంటి సర్వ సైన్యాధిపతిని పిలిపించాడు. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించి తాను కూడా సిద్ధమైపోయినాడు. అలా సిద్ధమై అపార సేనా వాహినితోటి కూడి పుష్పభద్రా తీరంలో ఉన్నటువంటి అక్షయమనేటువంటి ఒక పెద్ద వటవృక్షం కింద విడిది చేశాడు. ఆ వటవృక్షం అత్యంత శుభకరమైనది. సిద్ధులకి శీఘ్రంగా తపస్సిద్ధిచ్చేది. సిద్ధాశ్రమం అని పేరు పొందినటువంటి కపిల మహర్షి ఆశ్రమం కూడా అక్కడే ఉంది. అది పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో పశ్చిమ సముద్రానికి తూర్పుగా, మలయ పర్వతానికి పశ్చిమంగా, శ్రీశైలానికి ఉత్తరంగా, గంధమాదన పర్వతానికి దక్షిణ దిక్కులోని ఉన్నది. ఈ పుష్పభద్ర నది హిమాలయాలలో పుట్టి స్వచ్ఛమైనటువంటి తెల్లటి జలాలను కలిగి సరస్వతీ నదిని ఆశ్రయించి గోమంత దేశానికి అంటే గోవా దేశానికి ఎడమగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది. ఈ నది భారతదేశంలో గల పుణ్య నదుల అన్నిటిలోకి గొప్పది. సుందరంగా ఉంటుంది. సరస్వతి అని పేరు కలిగింది. సముద్రుడికి మిక్కిలి ప్రీతిపాత్రమైంది. భక్తులకి సర్వ సౌభాగ్యాలను సకల శ్రేయస్సులను ఇచ్చేటటువంటిది. అలా సైన్యంతో కూడి గుడారాలలో విడిది చేసి జ్ఞానవృద్ధుడైనటువంటి ఒక దానవ శ్రేష్ఠుడిని పిలిచాడు. శంఖచూడు చెప్పవలసిన మాటలు చెప్పాడు. వెంటనే అతన్ని రుద్రుడి దగ్గరికి రాయబారానికి పంపాడు మన శంఖచూడు. వాడు వెళ్ళి ఆ
మర్రి చెట్టు మూలంలో ఆసీనుడై ఉన్నటువంటి చంద్రశేఖరుడు, యోగాసనాసీనుడు, మందస్మిత సుందర వదనారవిందుడు, శుద్ధ స్ఫటిక సంకాశుడు, త్రిశూలాన్ని ధరించినవాడు, వ్యాఘ్ర చర్మాన్ని ధరించినవాడు, భక్త మృత్యుహరుడు, త్రిలోచనుడు, శాంతుడు, గౌరీకాంతుడు, విశ్వనాథుడు, విశ్వబీజుడు, విశ్వరూపుడు, విశ్వంభరుడు, విశ్వసంహారకారకుడు, జ్ఞాన ఆనంద స్వరూపుడు, సనాతనుడు అయినటువంటి ఆ రుద్రుణ్ణి సందర్శించాడు. ఎన్ని విశేషణాలు వేశాడో చూడండి రుద్రుడికి. రుద్రుడికి ఎడమ వైపున భద్రకాళి, ఎదురుగ్గా కుమారస్వామి కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ చేతులు జోడించాడు వెళ్ళినటువంటి దూత. నమస్కారం చేసి సర్వశాస్త్ర పారంగతుడైనటువంటి శంఖచూడుని దూత తన యొక్క ప్రభు సందేశాన్ని ఈ విధంగా వినిపించాడు. ఓ భక్తవత్సల శంకర, సృష్టి ఆది నుండి ఈ జగత్తు మీద రాజ్యాధికారం పూర్వదేవతలమైనటువంటి మాదే. ప్రళయ సముద్రంలో మధుకైటుబులనేటువంటి వాళ్ళని విష్ణువు సంహరించడానికి కారణమేంటి? సర్వస్వాన్ని ఊడలాగి బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కడానికి హేతువేంటి? హిరణ్యాక్ష హిరణ్యకశిపులను ఏదో ఒక నెపాన్ని నెత్తి మీద రుద్ది అంతఃక్రూరంగా హింసించడం దేవతలు చేసే పనేనా? ఈ జగత్తు కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నది. ఆ కాలపురుషుడు ఎవడికి ఐశ్వర్యం ఇస్తాడో వాడు అనుభవిస్తాడు. ఇప్పుడు మా వంతు నడుస్తోంది. దేవదానవులమైనటువంటి మా మధ్య చిరకాలంగా వైరం ఉన్నది. గతంలో లక్ష్మీపతి మా విషయంలో చేసిన దుర్మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటిలోనూ క్షీరసముద్రాన్ని మథించే సందర్భంలో అమృతం రాగానే ఆ విష్ణువు మోహిని వేషం వేసి మమ్మల్ని అందరినీ వంచి దేవతలకు మాత్రమే అమృతాన్ని ధారపోయడం మేము ఎప్పటికీ మరిచిపోలేని అకృత్యం ఇది. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావు శంకర? మా తారకాసురుణ్ణి, త్రిపురాసురులను క్రూరంగా చంపలేదా? సంపదలు వారికి ఆపదలు, సంపదలు వాళ్ళకి, ఆపదలు మాక. కుడుముల నైవేద్యం వాళ్ళకి, ఇడుములన్నీ మాక. ఇడుములు అంటే కష్టాలు. కాలపురుషుడు అలాగే రాశాడా మా నొసటన? అట్లయితే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ విధాత వ్రాతగానే భావించుకోమను. బాహాటంగానే దుర్మార్గానికి తెగబడి మా సర్వస్వాన్ని అపహరించినటువంటి వాళ్ల విషయంలో మేము ఎటువంటి ప్రతిక్రియకు పూనుకోకుండా చేతులు ముడుచుకొని ఇది బ్రహ్మదేవుడు రాతని విలపిస్తూ ఏ పని చేయకుండా మేము ఉండగలమా? ఉండాలా? అందువల్ల దేవతలకు రాజ్యాధికారం లేదు. నువ్వు ఈ విషయంలో తలదొరచటం మంచిది కాదు అని చెప్పి విరమించాడు దూత. దూత మాటలకు చిరునవ్వుతో ఇలా అన్నాడు రుద్రుడు. ఓ దూత, చారిత్రక ఆధారాలతో నువ్వు చక్కటి హేతువాదం చేశావు. నీ తర్కం మెచ్చుకోదగిందే. నీ వంటి తర్కం తెలిసిన వాడిని తన ఆస్థానంలో నియమించుకున్నటువంటి శంఖచూడుడు వివేక అనడంలో సందేహమేం లేదు. నీ హేతువాదాన్ని అనుసరించి గతంలో దేవతలు మీకు అన్యాయం చేశారని అనుకున్నా తిరిగి మీరు ప్రతిక్రియగా అదే పని చేయడం న్యాయము ధర్మము అవుతుందా? అంటే వాళ్ళు ఏం చేస్తే మీరు కూడా అదే చేస్తారా? చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అది పదార్థ విషయంలో టు ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్, న్యూటన్స్ లా, థర్డ్ లా. ప్రాణుల యొక్క చైతన్యం విషయంలో పదార్థ విజ్ఞానం కంటే జ్ఞానం ముఖ్యం. జ్ఞాన మార్గంలో క్రియకు ప్రతిక్రియ పాపహేతు అవుతుంది. నిప్పులో నెయ్యి పోస్తే నిప్పు ఎక్కడైనా చల్లారుతుందా? నీళ్లతోటి నిప్పును శాంతింపజేయాలి. అలాగే వైరాన్ని మిత్రత్వంతో శాంతింపజేయాలి. ఉపకారం చేయడం కంటే
ఉత్తమమైనటువంటి మిత్రుల్ని సంపాదించుకోవడానికి వేరే ఉపాయం లేదని గొప్ప రాజనీతిజ్ఞులైనటువంటి మీ గురువు శుక్రాచార్యుల వారు మీకు చెప్పలేదా? విరోధంతో సాధించేదేముండదు. ప్రాణం ఎప్పుడు ప్రేమకు స్పందిస్తుంది. జగత్తు అంతా కూడా కాలాధీనమై ఉంది అన్నావు కదా నువ్వు. ఆ కాలపురుషుణ్ణి నేనే అని తెలుసుకో. దాన్ని నియంత్రించేవాడిని నేనే, ఆ కాలాన్ని. అటువంటి నేను చెబుతున్నాను. ఇప్పుడు మీకు కాలం అనుకూలంగా లేదు. గతించిన కల్పంలో కాలం అనుకూలంగా ఉంది కాబట్టి రాఘవుడు రాజ్యాన్ని కోల్పోయాడు. అంతేగాని పౌరుషం సరిపోక కాదు. ఆ విష్ణువుకే దిక్కు లేకపోతే ధనుజులైనటువంటి మీకా, రాముడు విష్ణుమూర్తే కదా. తిరిగి కాలం అనుకూలించినప్పుడు రుద్రుడైనటువంటి నేనే హనుమంతుడి అవతారంతో శ్రీరాముడికి తోడ్పడి రావణ సంహారం చేసి ఆ యొక్క సీతామాతని రాముడు గొప్పచెప్పాను. త్రిగుణాతీతుడైనటువంటి నాకు రాగద్వేషాలు లేవు. జ్ఞాతి ద్రోహం వల్ల కలిగే పాపం బ్రహ్మహత్య కంటే 100 రెట్లు ఎక్కువ. కాబట్టి దేవతల రాజ్యాన్ని వాళ్ళకివ్వమని మీ రాజుకు చెప్పు. అసూయ వల్ల బ్రాహ్మణుడు పరుల యొక్క సంపదను చూచి ఈర్ష్యను పొంది రాజ్య విస్తరణ కాంక్షతే క్షత్రియుడు నాశనమైపోతారు. గతంలో అలాగే దుర్గతిని పొందారు. ద్రోహచింత మానుకొని దేవదానవులైనటువంటి మీరిద్దరూ ఎవరి రాజ్యాన్ని వాళ్ళు సుఖంగా పరిపాలన చేసుకోండి. నా అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. మీ రాజుగారికి అతని మీద నాకున్నటువంటి ప్రేమని రక్షించుకోమని మీ రాజుకి చెప్పండి. దేవతలు నన్ను ఆశ్రయించారు. నేను స్వతంత్రుణ్ణి అయినా కూడా భక్త పరాధీనుణ్ణి. నేను చెప్పిన మాటలను యథాతథంగా మీ రాజుగారి సముఖంలో విన్నవించి నీ స్వామికి హితం చెయ్యి అని చెప్పి మౌనం వహించాడు రుద్రుడు. రుద్రుడి యొక్క మాటలను మననం చేసుకుంటూ ఈ దూత సిద్ధాశ్రమానికి వచ్చి తన యొక్క రాజుగారికి ఉన్నట్లుగా మనవి చేశాడు. సాగర సంగమాన్ని వాంఛించే నదిలాగా రుద్రుడితో యుద్ధాన్ని కోరుకున్నాడు. ప్రతాపశాలి దానవ చక్రవర్తి అయినటువంటి ఆ శంఖచూడుడు ఉభయ పక్షాల సైన్యాధిపతులు ప్రేరేపించగా వాళ్ళ సైన్యాలు కదిలిని శంఖాలు పూరించారు. యుద్ధ భేరులు మోగాయి. వీరుల యొక్క కోలాహలం నలుదిక్కులా చెలరేగింది. దేవదానవుల మధ్య ధర్మయుద్ధం మొదలైంది. ధర్మయుద్ధమే. అప్పుడు విష్ణుమూర్తి దంభుడితోటి, మహేంద్రుడు వృషపర్వుడితోటి, యముడు కాలాసురుడితోటి, అగ్నిదేవుడు గోకర్ణుడితోటి, కాలకేయుడు కుబేరుడితోటి, మయుడు విశ్వకర్మతోటి యుద్ధం మొదలుపెట్టారు. ఈ విధంగా దానవ వీరులు నేను ముందని అహంకార పూరితులై ముందుకు దూకుతున్నారు. యుద్ధంలో గర్వంతో వీరాలాపాలు పలుకుతున్నారు. ధీరోదాత్తంగా పోరాడుతూ ఉన్నారు. రాక్షసం ఒక ఆకలిగొన్న సింహాల్లాగా కేకలేస్తూ పెద్దగా అరుస్తూ ఉంటే దేవతల సైన్యం పారిపోయి రుద్రుడి యొక్క శరణు వేడుకున్నారు. రక్తం ఓడుతున్నటువంటి ఈ దేవతలను చూచి రుద్రుడు కోపంతో వాళ్ళందరినీ ముందు ఓదార్చాడు. తన రుద్ర తేజస్సుతో వాళ్ళని మళ్లీ వర్ధిల్లింపజేశాడు. వెంటనే వాళ్ళని ఎదుర్కోమని కార్తికేయుడిని భద్రకాళిని ఆజ్ఞాపించాడు. కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యుడు. పర్వకాలం నాటి సముద్రంలాగా శంఖ, భేరి, పటాహ, కహాళ ఇత్యాది అనేక రణవాద్య ధ్వనుల రొదలకి దిక్కులు అదిరిపోయినాయి. శౌర్యోత్సాహంతో కార్తికేయుడి యొక్క సైన్యం కదిలింది. ఆ సంరంభ రావానికి
మయూర క్రేంకారానికి భయపడి పారిపోతున్నటువంటి పాముల్లా దానవ సైన్యం చెల్లాచెదరైపోయింది. నెమళ్లను చూస్తే పాము భయపడుతుంది. స్కందుడితో పాటే భద్రకాళి ప్రపంచన విజృంభణానికి తల ఊపుతున్నటువంటి ఊడల దిగిన మర్రి చుట్టులాగా జడలు విరబోసుకుని కళ్ళను గుండ్రంగా తిప్పుతూ చక్రాల్లాగా నాలుకను తిప్పుతూ పారిపోతూ ఉన్న దానవులను పెద్ద కప్ప దోమల్ని మింగినట్టుగా నాలుకతో చప్పరించి పడేస్తోంది. వృషపరువుడు, విప్పరచిత్తి, దండు మరియు వికంపనుడు మొదలైనటువంటి దానవ సేనాధిపతులు స్కందుడిని ఎదుర్కొన్నారు ధైర్యంగా. కానీ అతని యొక్క బాణ వేగానికి ఆగలేకపోయారు. తన సేన యొక్క చేట్పాటును చూశాడు. చేట్పాటు అంటే భంగపాటు. వెంటనే శంఖచూడుడు సింహంలా గర్జించాడు. వాడి యొక్క కళ్ళు కొలిమితిత్తుల నిప్పు కణాల్లాగా ఉన్నాయి. 4 దిక్కులు పిక్కటిల్లేటట్టుగా పండ్లు పటపట కొరికాడు. భయంకరమైన కోపంతో నేలను పాదంతో తాటించాడు. అతడి యొక్క పాదఘట్టనికి భూతలమంతా అదిరిపోయింది. రథమెక్కి స్కందుడి ముందు నిలబడ్డాడు. ఆ ధనస్సును టంకారం చేసి ఆకర్ణాంతం నారిని లాగి అగ్ని సదృశమైనటువంటి భయంకరమైనటువంటి బాణాలతోటి దేవతల యొక్క సైన్యాలను నొప్పించాడు. ఉభయపక్షాలలో ఉన్నటువంటి ధానుష్కులు ప్రయోగించినటువంటి బాణాలు ఆకాశంలో పందిరేసినట్టుగా ఉంది. ఉభయపక్షాల్లో తెగిపడుతున్నటువంటి వజ్రకుండల మండితమైనటువంటి తలలు నింగు నుండి నేలకు రాలుతూ ఉన్నటువంటి నక్షత్రాల్లాగా ఉన్నాయి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.